అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాడండి. కబాలి రానే వచ్చేసింది. అందరు ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నాండి సినిమాకి. ఇప్పుడు మరి కొద్ది నిమిషాల్లో సినిమా స్టార్ట్ కాబోతుంది. ప్రస్తుతం మనం ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉన్నాం. ఇటు చూస్తుంటే ఫ్యాన్స్తో పాటు మొత్తం ఆడియన్స్ అందరూ కూడా ఉత్కంఠంగా ఉన్నారు. టికెట్ కోసం క్యూ కట్టారు. ఆల్రెడీ గత 3 రోజుల నుంచి ఆన్లైన్ బుకింగ్ జరుగుతున్నా కూడా ఎవరైతే ఆన్లైన్ బుకింగ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ఇక్కడ టికెట్స్ కోసం క్యూ కట్టేసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, అది కూడా రజనీకాంత్ ఇంట్రడక్స్ ఆ సీన్ చూడాలి అనేది మొత్తం కూడా ఉండటంతో ఇక్కడ చాలా అభిమానులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, సినిమా కోసం ఏంటి, ఎంత ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది సినిమాకి? సార్ మేము చెన్నై నుంచి వచ్చాము. అట్ ప్రెసెంట్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాము. కబాలి రజనీ కోసం వచ్చాము. మార్నింగ్ 4 o'clock వచ్చాను. ఇక్కడ టికెట్ దొరుకుతుంది వచ్చాను. ఇంకా లైన్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇంకా లైన్లోనే వెయిట్ చేస్తున్నాము. ఈరోజు చూడకుండా వెళ్ళము మళ్ళీ. అది 100% షూర్, చూస్తే వెళ్దాం. మీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏ విధంగా ఉంది? ఎంత రీచ్ అవుతుంది అంటే గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా? సో ఇదే సార్ మా ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు రజనీకాంత్ వచ్చి ఇప్పుడు 60+ years. సో వీ వాంట్ టు సీ హిమ్ లైక్ దిస్. వీ డోంట్ వాంట్ హిమ్ టు యాక్ట్ లైక్ 30 years, 40 years. వీ వాంట్ టు యాక్ట్ హిమ్ లైక్ 60 years, like Amitabh Bachchan, like Ajit. I think everybody is getting a trend now. People are ready to accept if you are really going with your age. And I think with Rajinikanth, no age, I think no bar. ఇంకా మనం మరికొంతమందిని అడిగి తెలుసుకుందాము. ఇక్కడ రజనీ ఫ్యాన్స్ మొత్తం కూడా ఇంకా ఇక్కడ బుకింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు, అయినా కూడా ఫ్యాన్స్తో పాటు మొత్తం అందరు అభిమానులు ప్రతి ఒక్కరు అందరూ కూడా ఇక్కడ ఉండటం జరిగింది. టికెట్ కోసం ఎంత ఆతృతంగా ఉన్నారంటే టికెట్ దొరుకుతుందా దొరకదా, మొత్తం ఆన్లైన్ బుకింగ్ కాబట్టి ఎంతమంది దొరుకుతాయి అనేది కూడా ఇక్కడ మొత్తం కూడా ఫ్యాన్స్ అందరూ నైట్ షిఫ్ట్ చేసి డైరెక్ట్ టికెట్ని వచ్చిన టికెట్స్ కోసం హోప్ఫుల్లీ టికెట్స్ దొరికి ఎంజాయ్ చేయాలి మూవీ. హైదరాబాద్ ఇక్కడనే. అంటే మా ఫస్ట్ డే ఫస్ట్ షో కంపల్సరీ మీరు చూడాల్సింది. అవునవును, అంతే. నో కాంప్రమైజ్. ఓకే, మీరు చెప్పండి. రజనీ సార్ అంటేనే ఆయన ఫ్యాన్స్ మొత్తం కూడా చాలా హంగామా చేస్తున్న ఈ టైంలో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఏంటి బాగుంటుంది అనుకుంటున్నాను. బాగుంటుంది. ఎలాగైనా సరే తమ అభిమాన స్టార్ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ ఉత్కంఠంతో ఫ్యాన్స్ ఎదురు చేస్తున్నటువంటి విషయం. ఓవర్ టు స్టూడియో.